హలో మామస్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రాకింగ్ టాక్ ఏంటి డే 1 మాస్ కలెక్షన్స్. హాలీవుడ్ మూవీస్లో ఇండియాలో బాగా పాపులర్ అయిన సిరీస్లో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ముందు నిలుస్తుంది. టామ్ క్రూజ్ చేసే రియల్ ఫైట్స్, యాక్షన్ సీన్స్కి ఓ రేంజ్లో ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఈ సిరీస్లో ఇప్పుడు ఫైనల్ పార్ట్గా మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రాకింగ్ సినిమా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్లో వచ్చేసింది. 2 ఏళ్ల క్రితం వచ్చిన పార్ట్ 1లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయన్న పాయింట్తో కథ నడవగా, ఆ ప్రమాదాన్ని ఆపడానికి ఒక కీ అవసరం అని తెలుసుకొని ఆ కీని దక్కించుకోవడంతో పార్ట్ 1 ముగియగా, సెకండ్ పార్ట్లో ఆ కీ సహాయంతో ప్రమాదాన్ని ఆపడానికి హీరో చేసిన సాహసాలు ఏంటి, ఈ క్రమంలో తను ఫేస్ చేసిన పరిస్థితులు దాటుకొని హీరో అనుకున్నది ఎలా సాధించాడు అన్నది ఫైనల్ పార్ట్ కథా పాయింట్ అని చెప్పచ్చు. ఈ సిరీస్లో కథా పాయింట్ అటు పెద్దగా ఏమీ ఉండదు, కానీ ఒక సింపుల్ పాయింట్కి అబ్బురపరిచే యాక్షన్ సీన్స్తో టైట్ స్క్రీన్ ప్లే మేజర్ హైలైట్స్గా నిలుస్తూ మెప్పిస్తాయి. ఫైనల్ పార్ట్ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే అనిపించేలా సాగిన, సెకండ్ హాఫ్ టైట్ స్క్రీన్ ప్లేతో మెప్పించి, తర్వాత సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తిని చివరి వరకు కొనసాగించి సిరీస్లో ఎక్సలెంట్ ఎండ్ని ఇచ్చారు. కొంచెం ఎమోషనల్ అయ్యేసి చేసినా కూడా ఓవరాల్గా ఫైనల్ పార్ట్ అంచనాలను బాగా అందుకొని మెప్పించిందని చెప్పాలి. మరోసారి టామ్ క్రూజ్ తనదైన యాక్షన్ సీన్స్, రియల్ స్టంట్స్తో మాస్ రచ్చ చేశాడు. తన పాత్ర ఈథన్ హంట్ రోల్కి గ్రాండ్గా ఎండ్ని ఇచ్చారు సినిమాలో. ఓవరాల్గా మంచి అంచనాలతో వెళ్ళిన ఆ అంచనాలను బాగానే అందుకుంటుంది సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజున ఎక్సలెంట్గా దుమ్ము లేపిన సినిమా 17.5 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ని ఇండియాలో సొంతం చేసుకొని ఎక్సలెంట్ స్టార్ట్ను దక్కించుకోగా, లాంగ్ రన్లో ఖచ్చితంగా మాస్ రచ్చ చేసి వసూళ్లను సినిమా అందుకోవడం ఖాయమని చెప్పాలి.